హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తాలిపూ స్టూడియో బిగ్ బాస్ టాక్ సీజన్ 2 ఓటీటీ ఎపిసోడ్ 1. సో సీజన్ 7 అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. ఇప్పటి వరకు కామన్ మ్యాన్ అంటే తెలియని బిగ్ బాస్కి ఇప్పుడు ప్రశాంత్ వచ్చిన తర్వాత ప్రశాంత్ ముందు ప్రశాంత్ తర్వాత అన్నట్లుగా అయితే అయిపోయింది. ఎందుకంటే లాస్ట్ సీజన్ ర్యాలీలో మనం చూసాం ఎంత ఇష్యూ అయింది ఏంటి అనేది. అదంతా తర్వాత మనం వేరే వీడియోలో మాట్లాడుకుందాం. కాకపోతే ఆ ఇష్యూ వల్ల ఏమైంది అంటే బిగ్ బాస్లో కొత్త రూల్స్ అనేవి వచ్చాయి. ఏంటి అంటే ఇప్పటి నుంచి ఎవరైతే విన్ అవుతారో వాళ్ళు నేరుగా ఇంటికి వెళ్ళిపోవాలి తప్ప అక్కడ ర్యాలీలు అలాంటివి అయితే ఏమీ చేయకూడదు. బయటకు వచ్చి హడావిడి ఇలాంటి విషయాలు ఏవి అయితే ఇక్కడ నుంచి ఉండబోవు, మనం అయితే చూడబోం. ఎందుకంటే క్లియర్గా ముందుగానే అగ్రిమెంట్లో మెన్షన్ చేసేస్తున్నారు బిగ్ బాస్ వాళ్ళు, మీరేమీ చేసుకోకండి రా బాబు, తిన్నగా ఇంటికి వెళ్ళిపోండి. అక్కడికి వెళ్ళిపోయినాక మీ ఇష్టం, మీరు ఎలా చేసుకుంటారో, ఎన్ని బాంబులు కాల్చుకుంటారో, ఎన్ని కాళ్ళు బద్దలు కొట్టుకుంటారో అది మీ ఇష్టం, ఇక్కడ మాత్రం చేయమాకండి అని అయితే గట్టిగా చెప్పేసింది. ఎందుకు అంటే ఆ ఇష్యూ వల్ల పోలీసులు వాళ్ళకి వార్నింగ్స్ ఇవ్వడం, ఇవన్నీ నోటీసులు పంపించడం చాలా జరిగింది. ఇకపై అలాంటి ఇష్యూస్ అయితే పెట్టుకోకూడదని బిగ్ బాస్ టీమ్ అయితే క్లియర్గా ఇక్కడ మనకు కనబడుతుంది. టీఆర్పీ అంత ఇష్యూ అయింది కదా, టీఆర్పీ పడిపోతుంది అంటే ఎందుకు పడిపోతుంది? ఆ ఇష్యూ వల్ల ఇంకా చాలా మందికి ఎవరైతే బిగ్ బాస్ గురించి తెలీదో వాళ్ళకి కూడా ఇంకా తెలిసి ఉండవచ్చు. టీఆర్పీ అనేది గొడవ జరిగినందుకు వచ్చిందా, గొడవ జరగలేదని వచ్చిందా, అదంతా అనవసరం. వాళ్ళకి టీఆర్పీ వచ్చిందా లేదా అదే చూసుకుంటారు. ఏ ఎంటర్టైన్మెంట్ ఛానల్ అయినా, ఏ బిజినెస్ ఛానల్ అయినా, ఏదైనా సరే వాళ్ళకి టీఆర్పీ ఏ విధంగా వచ్చినా పర్లేదు, టీఆర్పీ వస్తే చాలు. సో దానివల్ల వాళ్ళకైతే బూస్టప్ అయింది తప్ప సో బిగ్ బాస్ ఆపేయడం ఇలాంటివి అయితే కన్ఫర్మ్గా జరగదు. చాలా మందికి డౌట్ ఉంది, ఇంత ఇష్యూ జరిగింది కదా బిగ్ బాస్ ఓటీటీ ఆపేస్తారా అని. లేదు, ఖచ్చితంగా ఆపరు. దానివల్ల వాళ్ళకి ఇంకా బూస్టప్ అయ్యి ఇంకా బిగ్ బాస్ ఓటీటీని ఇంకా చాలా త్వరగా స్టార్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నారు. ఈ ఓటీటీ బిగ్ బాస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, ఎంతమంది కంటెస్టెంట్లు ఉంటారు ఏంటి అనేది అయితే మనం ఈ వీడియోలో క్లియర్గా డీటెయిల్గా మాట్లాడుకుందాం. దాని ముందు కంటెస్టెంట్ ఏంటి అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క పేరు చెప్తున్నారు. కొంతమంది ఏమో ప్రీవియస్ బిగ్ బాస్లో నుంచి ఉన్న వాళ్ళే వస్తున్నారు, సీజన్ 7 వాళ్ళు కొంతమంది వస్తున్నారు. అలా ఇలా చాలా నేమ్స్ వచ్చాయి. నేను తెలుసుకున్న సోర్సెస్లో కూడా చాలా నేమ్స్ వచ్చినాయి అనమాట. అంటే వాటిలో నుంచి బెస్ట్ మోస్ట్లీ ఎవరైతే రావచ్చో వాళ్ళ నుంచి నేను ఒక 20 అయితే గ్యాదర్ చేశాను. వాళ్ళ గురించి అయితే మనం డిస్కస్ చేద్దాం. అండ్ అలాగే దానికన్నా ముందు హోస్ట్ నాగార్జున గారే చేస్తారా లేదా మారిపోతారా? కొంతమంది బాలయ్య బాబు వస్తారు అంటున్నారు. ఇలా చాలా జరుగుతున్నాయి. బాలయ్య బాబు వస్తే ఎలా ఉంటుందో మనకు తెలిసిందే. సో ఆయన అయితే నాకు తెలిసి ఖచ్చితంగా రారు. ఎందుకు అంటే ఇప్పుడు ఆయన ఒప్పించడానికి వీళ్ళ దగ్గర ఎక్కువ టైము లేదు. అండ్ ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి. ఆయన వాటిలో బిజీగా ఉంటారు కాబట్టి బాలయ్య బాబు గారు వచ్చే ఛాన్స్ అయితే లేదు. ఇంకా వేరే హీరో దగ్గరికి వెళ్ళి అప్రోచ్ అవుతారంటే లేదు. ఎందుకంటే వాళ్ళ దగ్గర అంత టైం లేదు. ఇప్పుడు ఉన్న ప్రతి హీరో కూడా వాళ్ళ మూవీ షెడ్యూల్స్లో వాళ్ళు బిజీగా ఉన్నారు కాబట్టి డెఫినెట్లీ మళ్ళీ నాగార్జున గారు వచ్చే ఛాన్స్ అయితే 100% ఉంది. నాగార్జున గారే ఈ ఓటీటీ సీజన్ 2 కూడా హోస్ట్ చేయబోతున్నారు అనమాట. ఎందుకు ఈ ఓటీటీ అంటే టీవీలో చూస్తున్నాం కదా, మళ్ళీ ఈ ఓటీటీ ఏంటి, ఫోన్లో చూడడం ఎందుకు, టీవీలో వస్తుంది కదా అది సరిపోదా, అండ్ మొన్నే అయింది కదా మళ్ళీ ఎందుకు అని. ఎందుకు అంటే ఇప్పుడు జనరేషన్ అంటే ఒకప్పుడు ఏంటి అంటే ప్రీవియస్ జనరేషన్ ప్రతి ఒక్కరు కూడా టీవీలకే అంకితం. వాళ్ళకి ఏదైనా విషయం తెలియాలన్నా, ఏదైనా ఎంటర్టైన్ అవ్వాలన్నా టీవీల వరకే పరిమితం అయిపోయేవాళ్ళు అనమాట. వాళ్ళు ప్రతిదీ టీవీలో చూసి టీవీలోనే ఎంజాయ్ చేసేవాళ్ళు. ఫోన్స్ ఇవన్నీ యూజ్ చేసే టైం కాదు కాబట్టి ఇప్పుడు ఏంటి అంటే ప్రతి ఒక్కరు చిన్న నుంచి పెద్ద ఏజ్తో సంబంధం లేదు, ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియా ఫోన్స్లో యాక్టివ్గా ఉంటారనమాట. అందుకని చెప్పి వీళ్ళు కూడా ఆ సోషల్ మీడియాకి అయితే షిఫ్ట్ అవ్వడం జరుగుతుంది. అందుకే ఈ ఓటీటీకి గల మెయిన్ రీజన్, బిగ్ బాస్ ఓటీటీకి రావడానికి రీజన్ ఏంటి అంటే ఈ ఏదైతే ఈ స్మార్ట్ ఫోన్స్ ఈ యూసేజ్ ఉందో దాని నుంచి కూడా గ్రాప్ చేసుకుందాం ఆడియన్స్ని అన్న పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఓటీటీ బిగ్ బాస్ కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. అయితే ఇది ఎన్ని వారాలు ఉండొచ్చు? కొంతమంది 7 వీక్స్ అంటున్నారు, కొంతమంది 5 వీక్స్ అంటున్నారు, కొంతమంది 10 వీక్స్ అంటున్నారు. మోస్ట్లీ నాకు తెలిసి 7 వీక్స్ ఉండొచ్చు. బాగా హిట్ అయితే కనుక 10 వీక్స్కి వెళ్ళొచ్చు. ఎందుకు ఈ 7 వీక్స్ 10 వీక్స్ అని మాత్రమే చెప్తున్నాను అంటే ఏప్రిల్లో మనకి ఏముండబోతుందో తెలుసు కదండి, ఐపీఎల్కి ఎంత క్రేజ్ ఉందో మనకు తెలుసు. ఆ క్రేజ్ ముందు బిగ్ బాస్ నాకు తెలిసి ఎవరు పట్టించుకోరు. ప్రీవియస్లీ సీజన్ 1 కూడా అదే ఎఫెక్ట్ అయింది. ఏదైతే ఐపీఎల్ సీజన్ రన్నింగ్ అప్పుడు సీజన్ 1 ఓటీటీ జరిగిందో దానివల్ల ఓటీటీ సీజన్ ఎప్పుడు జరిగింది అనేది కూడా ఎవ్వరికి తెలియకుండా పోయింది. అందుకనే వాళ్ళు ఈసారి ఐపీఎల్ కన్నా ముందే ఇచ్చేద్దామని అయితే ప్లాన్లో ఉన్నారు. ఫిబ్రవరి ఎండింగ్ ఆర్ మార్చ్ మిడ్ ఆఫ్ ద మంత్ స్టార్ట్ చేయొచ్చు. స్టార్ట్ చేసి 7 to 10 వీక్స్ అయితే జరపవచ్చు ఈ బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 2. అలాగే ఎందుకు సమ్మర్ వరకు వెళ్ళకపోవచ్చు అంటే ప్రీవియస్ ఓటీటీ ఎవరైతే ఫాలో అయ్యారో వాళ్ళకి తెలిసి ఉంటుంది. మన కంటెస్టెంట్స్లో టాస్క్లు పెట్టినప్పుడు కానీ డిహైడ్రేట్ అయిపోయి ఎక్కువ మోస్ట్ టైం ఓఆర్ఎస్లతోనే బతికేశారు వాళ్ళు. ఆ హౌస్లో ఉన్నన్ని రోజులు కూడా ఓఆర్ఎస్ తాగుతూనే ఉన్నారు అనమాట. దానికోసమే ఈసారి ఏంటి అంటే యాక్టివిటీ రూమ్
అంతా కూడా ఏసీ చేస్తారు. ఎంత ఏసీ చేసినా అది చాలా తక్కువ ప్లేసే ఉంటది. పెద్ద పెద్ద టాస్క్‌లు చేయాల్సినప్పుడు వాళ్ళకి డెఫినెట్‌లీ గార్డెన్ ఏరియాకి రావాల్సిందే. అటువంటప్పుడు మళ్ళీ వాళ్ళు డీహైడ్రేట్ అయిపోయే ఛాన్స్ ఉంది. అందుకని చెప్పి ఈసారి వాళ్ళు మే వరకైతే టచ్ అవ్వకూడదనైతే డెఫినెట్‌లీ కన్ఫర్మ్‌గా అనుకుంటున్నారనైతే మనకి సోర్సెస్ ప్రకారం క్లియర్‌గా తెలుస్తుంది. ఇంకా కంటెస్టెంట్‌లు బాగా వినిపించే నేమ్స్ ఏంటి అంటే బోలే గారొస్తున్నారు, ప్రిన్స్ యావర్ వస్తున్నారు, నయని, పావని వస్తున్నారు. ఎందుకు భయ్యా? మొన్నే కదా ఎళ్లారు. నెల కూడా అవ్వలేదు. వస్తారైతే మనకి డెఫినెట్‌లీ నో ఐడియా. రావచ్చు, రాకపోవచ్చు. కానీ ఏంటి అంటే మళ్ళీ తీసుకోవడం ఎందుకు అని. వీళ్ళందరిలో నయని, పావనిని తీసుకోవచ్చు. ఎందుకంటే నయని, పావని వెళ్ళిపోవడం అప్పుడు ఆడియన్స్ కూడా చాలా షాక్ ఇచ్చింది. ఎవరు కూడా ఉ వెళ్ళిపోతే బావుండని ఎవ్వరు అనుకోలేదు. అరే! ఉంటే బావుండు కదా! ఇంకొన్ని డేస్ ఉంటే బావుండు అన్న ఫీల్‌తోనే ఉన్నారు. సో, అందుకని నయని, పావనిని తీసుకోవచ్చు. ఈ బోలే, యావరైతే మోస్ట్‌లీ 105 డేస్ ఉన్నారు. అండ్ ఇంకో రీజన్ ఏంటి అంటే ఇప్పుడు వాళ్ళొచ్చారనుకోండి వాళ్ళకి ఆల్రెడీ ఫ్యాన్ బేస్ ఉంది. ఇప్పుడు కొత్తగా వచ్చినోళ్ళకి అది మళ్ళీ ఎఫెక్ట్ అవుతది కదా! ఇదెలా ఉంటది అంటే వీళ్ళందరూ వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చినట్టు ఉంటదనమాట. సో, మిగతా కొత్తగా వినిపించే పేర్లు ఏంటి అంటే హీరోయిన్ రీచప్ అని. రీచప్ అని అంటే మోస్ట్‌లీ ఎవరికీ తెలిసుండకపోవచ్చు. కానీ 'యముడికి మొగుడు', 'అల్లరి నరేష్' సినిమా అనంగానే గుర్తొస్తది. అందులో చేసిన హీరోయిన్ అనమాట. ఇంకా చాలా సినిమాలు చేశారు. కాకపోతే ఏంటంటే తెలుగులో అందరికీ ఆ సినిమాతో ఎక్కువ పరిచయం ఉంది ఆమెకి. అండ్ అలాగే సోనియా సింగ్, యూట్యూబర్ సోనియా సింగ్. రీసెంట్‌గా 'విరూపాక్ష' సినిమాలో కూడా చేశారు. అండ్ అలాగే 'రౌడీ బేబీ' అనే ఛానెల్‌తో తనైతే బాగా ఫేమస్. అండ్ జీ తెలుగు సూపర్ సింగర్ పార్వతి. లాస్ట్ సీజన్ అంతకుముందు సీజన్ కూడా పార్వతి వచ్చింది. ఒక పల్లెటూరు నుంచి వచ్చి సాంగ్స్‌తో చాలా అయితే 'సారంగధరి' అనే సాంగ్‌తో చాలా ఫేమస్ అయిపోయింది. దాని తర్వాత తను పాడిన ప్రతి పాట జీ తెలుగు సరిగమపలో సూపర్ హిట్ అయిపోయిందనమాట. సో, తను కూడా వచ్చే ఛాన్స్ ఎక్కువగా కనబడుతుంది. ఈసారి కపుల్ ఎంట్రీ కూడా ఉండబోతుంది. వాళ్ళెవరు అంటే మృదుల అండ్ సింగర్ కృష్ణ చైతన్య. మృదుల గారు వచ్చేసి యాంకరింగ్ చేస్తుంటారు. మనం చాలా మా మ్యూజిక్ వీటన్నిటిలో చూస్తూనే ఉంటాం. కొన్ని కొన్ని సినిమా ఆడియో లాంచెస్ కూడా చేశారు. అండ్ కృష్ణ చైతన్య ఈయన పాటలు చెప్పాలి అంటే చాలా తక్కువ పాటలే ఉన్నాయి అందరికి తెలిసినయి. బాగా అందరికీ తెలిసిన పాట ఏంటంటే 'మనసారా' సినిమాలో 'నువ్విలా' సాంగ్. అండ్ దాంతో పాటు ఈయనకి బాగా వచ్చిన అచీవ్‌మెంట్ ఏంటి అంటే ఘంటసాల గారి సినిమాలో అంటే ఆయన బయోపిక్‌లో ఘంటసాల గారి క్యారెక్టర్ ఏసారనమాట కృష్ణ చైతన్య. అండ్ ఇన్‌ఫ్లుయెన్సర్స్‌లో ఇంకొంతమందిని తీసుకొస్తున్నారు. ప్రణవి అనకల్లి. తనొచ్చేసి ఎయిర్ హోస్టెస్ అండ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అనమాట. అంటే ఎక్కువ ఫాలోవర్స్ లేరు. మరి ఎందుకు అప్రోచ్ అయ్యారో తెలీదు. నేను సెర్చ్ చేశాననమాట. ఆ నేమ్ రాంగానే తన గురించి చూసాను. తన గురించి ఎక్కువ ఇది లేదు. తనంత ఇన్‌ఫ్లుయెన్సర్ ఏం కూడా కాదు. 63,000 ఫాలోవర్స్ అలా ఉన్నారు. మరి తనని ఎందుకు చూజ్ చేశారనేది మనకు తెలీదు. అండ్ అలాగే మోడల్ ప్రతి సీజన్‌లో మనం కొంతమంది మోడల్స్ చూస్తూనే ఉంటాం. ఫస్ట్ సీజన్‌లో వచ్చేసి ప్రియాంక నాయుడు అని, తర్వాత జెస్సీ, ప్రీవియస్ సీజన్ వచ్చేసి యావర్. ఇలా ఒక్కొక్క సీజన్‌లో ఒక్కొక్క మోడల్‌ని అయితే తీసుకొస్తున్నారు. ఈ సీజన్ వచ్చేసి లిఖిత ఎలమంచిలి తనని తీసుకొస్తారు. తను కూడా ఎక్కువగా ఎవరికీ తెలియకపోవచ్చు. బట్ ఎవరికైనా తెలుసుకోవాలని ఉంటే ఇన్‌స్టాగ్రామ్ ఛానల్‌లోకి వెళ్ళి చూడండి. లిఖిత ఎలమంచిలి. అండ్ అలాగే సినిమా ఆర్టిస్ట్ సోనియా దీప్తి. సోనియా దీప్తి అంటే ఎవరికీ తెలియదేమో గానీ శ్రావ్స్ అనగానే అందరికీ తెలుసు. సీనియర్స్, జూనియర్స్‌ని క్వెషన్ చేయకూడదు. ఆ శ్రావ్స్ అనమాట. తను కూడా వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. అంటే నేను ఇప్పుడు చెప్తున్న వాళ్ళందరూ వస్తారు అని 100% అయితే షూర్ కాదు. నాకు తెలిసిన సోర్సెస్ ప్రకారం మోస్ట్ ఆఫ్ ద ఛాన్సెస్ వీళ్ళు రావచ్చు. అంటే మళ్ళీ వీడియో చూసినాక, ఓటీటీ స్టార్ట్ అయినాక నువ్వు చెప్పిన వాళ్ళు ఎవరు రాలేదు. ఇలాంటివన్నీ వస్తాయి కాబట్టి నేను ముందే చెప్తున్నాను. మోస్ట్ ఛాన్సెస్ వీళ్ళే రావచ్చు. హీరో శ్రీ ఇతను ఈ రోజుల్లో సినిమాతో బాగా ఫేమస్ అనమాట. దాని తర్వాత ఎక్కువ సినిమాలు కూడా చేయలేదు. రీసెంట్‌గా కొన్ని చిన్న చిన్న సినిమాలు ఏదో చేస్తున్నారు. తను కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కమెడియన్ భద్రం అనమాట. కమెడియన్ భద్రం మన 'భలే భలే మగాడిపై', 'ప్రతిరోజు పండగే' ఇలాంటి సినిమాల్లో కమెడియన్‌గా మంచి పేరైతే తెచ్చుకున్నారు. ఆయన కూడా వస్తున్నారనమాట. కొరియోగ్రాఫర్‌గా ఒక్కొక్క సీజన్‌లో ఒక్కొక్క రావడం చూస్తాం. ప్రీవియస్ సీజన్ సందీప్ మాస్టర్. ఈ సీజన్ వచ్చేసి యష్ అనుకున్నారనమాట. ఇతను ప్రీవియస్ సీజన్ రావాలి అని చాలా మంది అన్నారు. కాకపోతే ఏంటంటే అప్పటికి సందీప్ మాస్టర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో సందీప్ మాస్టర్ ప్రీవియస్ సీజన్ వచ్చారు. ఈ సీజన్ వచ్చేసి యష్ మాస్టర్ వస్తున్నారనమాట. అండ్ యూట్యూబర్ మొయిన్ అంటే ఎవరికి తెలియకపోవచ్చేమో కానీ నవాబ్ కిచెన్ అంటే మోస్ట్ చాలా మందికి తెలిసి ఉండొచ్చు. ఎందుకంటే 3 మిలియన్ ఫాలోవర్స్ వరకు ఉన్నాయి. తను ఫుడ్ రెసిపీస్ చేస్తాడండి. ఏమన్నా రెసిపీసా, బిర్యానీస్, వాట్ ఎవర్ చాలా వెరైటీస్ చేస్తారనమాట. నాన్ వెజ్‌లో ఉన్న అన్ని రకాల వెరైటీస్ తనకి యూట్యూబ్ ఛానల్‌లో ఉంటాయి. నవాబ్ కిచెన్స్ అనమాట. అండ్ అలాగే వెంకట్ గిరిధర్. ఈయన్ని మనం ఎక్కువ త్రివిక్రమ్ సినిమాస్‌లో చూస్తూ ఉంటాం. అంటే చాలా సినిమాస్‌లో చేస్తూ ఉంటారు కానీ త్రివిక్రమ్ సినిమాస్‌లో ఆయన మార్క్ అనేది అయితే ఉంటది.
ఎంత చిన్న క్యారెక్టర్ చేసినా లాస్ట్ లో ఒక చిన్న పజ్జల లాగా అయితే వేసి వెళ్ళిపోతూ ఉంటారు. అండ్ ఇంకో ఫైనల్ పర్సన్ వచ్చేసి శశి అన్నమాట. యాంకర్ శశి మన ఇదివరకు బాగా అందరికి స్టార్ మ్యూజిక్ లో వస్తూ ఉండేవాడు శశి. దాని తర్వాత IPL యాంకరింగ్ కూడా చేశారు. చాలా ఫన్నీగా సర్కాయిజం గా చాలా యాక్టివ్ గా ఉంటాడు అనమాట. తను కూడా OTT సీజన్ కి వచ్చే అవకాశాలు చాలా అయితే ఉన్నాయి. బట్ ఈ OTT అనేది ఎవరైతే ఎక్కువ చూస్తారని వీళ్ళు స్టార్ట్ చేస్తున్నారో దానికి తగ్గట్లుగానే కంటెస్టెంట్లు కూడా తీసుకుంటే బాగుంటది అని చెప్పి నా ఫీలింగ్ అనమాట. ఎందుకు అంటే OTT ఫోన్ లో చూసే వాళ్ళ ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియాలో ఎవరైతే ఎక్కువ ఫేమస్ ఉన్నారో వాళ్ళు ఉంటే వాళ్ళు ఇంకా చూడడానికి ఇష్టపడతారు. ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ తెలిసి ఉంటారు కాబట్టి. ఇప్పుడు మనం చూసిన నేమ్స్ లో సగానికి సగం మంది మనకు ఎవరికి తెలియదు. అలా కాకుండా ఈ యూట్యూబ్ లో కానీ తీసుకున్నారు అంటే ఒక 14 మెంబర్స్ ఒక 5-6 మెంబర్స్ ని తీసుకున్నారు. అలా కాకుండా అట్లీస్ట్ ఒక 7-8 మెంబర్స్ అయినా ఇన్ఫ్లుయెన్సర్స్ ని యూట్యూబర్స్ ని వీళ్ళందరినీ తీసుకుని ఉంటే అండ్ మీమర్స్ కూడా తీసుకోవచ్చు. మీకు అంత కంటెంట్ కావాలి, కామిక్ కంటెంట్ కావాలి, బాగా ఎంటర్టైన్ అవ్వాలి అంటే మీమర్స్ ని తీసుకోవచ్చు. ఎందుకంటే మీమర్స్ క్రియేట్ చేసే అంత కామెడీ వాళ్ళ పోస్ట్ లోనే అంత ఇది ఉంటుంది అంటే రియాలిటీలో వాళ్ళు ఇంకా ఎంటర్టైన్ చేయగలరు అని నేను ఫీల్ అవుతుంది అనమాట. సో మీమర్స్ కూడా ఛాన్స్ ఇస్తే బాగుంటుందేమో అని నా ఫీలింగ్. అండ్ అలాగే కామన్ మ్యాన్ గురించి ఆడిషన్స్ కూడా జరుగుతున్నాయి. కామన్ మ్యాన్స్ ఈసారి తీసుకునే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి. ఎవరైతే ఎక్కువ యాక్టివ్గా ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ యాక్టివ్గా ఉన్నారో వాళ్ళు ఎక్కువగా తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. మన బిగ్ బాస్ అన్నపూర్ణ స్టూడియోలో బిగ్ బాస్ టీమ్ వాళ్ళు ఆడిషన్స్ కూడా చేస్తున్నారని అయితే తెలిసింది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అప్రోచ్ అవ్వండి. ఎలా అప్రోచ్ అవ్వాలి ఏంటి అనే డీటెయిల్స్ అయితే నాకు రాలేదు కానీ బట్ ఆడిషన్స్ అయితే జరుగుతున్నాయని తెలిసింది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి మీకు ఎక్కువ ఫాలోవర్స్ ఉంటే వెళ్ళండి. ఫాలోవర్స్ ఏం లేకుండా వెళ్తే వాళ్ళు కూడా ఏం పట్టించుకోరు. మళ్ళీ మీరు చెప్పారు మేము వెళ్దాం అన్న మాటలు ఏం కాకుండా ముందే చెప్తున్నాను అనమాట. ఎవరైతే ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నారో వాళ్ళే తీసుకునే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి. సో ఇదనమాట ఎపిసోడ్ 1. ఇంకా అప్డేట్స్ తెలిసే కొద్దీ నేను వస్తూనే ఉంటాను, మీకు చెప్తూనే ఉంటాను. సైనింగ్ ఆఫ్ అభినవ్ భార్గవ్, తాలింపు స్టూడియో. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.